జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ సకల జనులకు మరియు అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి దేశమే ముందు పార్టీ తర్వాత అనే సిద్ధాంతంతో నడిచి ఆ రోజు పూర్తి మెజారిటీ 1947లో పూర్తి మెజారిటీ ఉన్న సకల జనులను అందరినీ కలుపుకొని, మేధావులను కలుపుకొని, పార్టీని విమర్శించిన వారిని కూడా కలుపుకొని ఆ రోజు క్యాబినెట్ను విస్తరించింది. దేశ ప్రయోజనాల కోసం పనిచేసింది. ఎవరి విమర్శలు ఏమి ఉన్నా అందరినీ కలుపుకపోయే తత్వం ఉన్న పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా రాజ్యాంగాన్ని చేతనబూని రాహుల్ గాంధీ అందరికీ సమాన అవకాశాలు జరగాలనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నాడు. అందుకనే రాజ్యాంగం అంటూ మనకు ఒక సిద్ధాంతం ఉంది కనుక ఆ రాజ్యాంగం మనం రాసుకున్నాము కనుక దాని ప్రకారమే అందరికీ సమాన హక్కులు రావాలని రాహుల్ గాంధీ తపన. నేటి రాజకీయాలు బీఆర్ఎస్ కుటుంబ పాలన, బీజేపీ పాలన ఇవన్నీ మనం చూస్తున్నాము. బంధుప్రీతి ఎక్కువైంది. ఆ రోజు బంధువులు ఉన్న తన పిల్లలు, గాంధీ పిల్లలు పెద్దవారైనా, ఇందిరాగాంధీ అయినా, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ కొడుకులైనా ఎవరినైనా రాజకీయాల్లోకి రానివ్వకుండా, క్యాబినెట్లోకి తీసుకోకుండా దేశ పాలన ముందుకు తీసుకుపోయి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మేధావులు, స్వతంత్రం కనుచూపుల్లో లేని మేరలో కూడా జైలు శిక్షలు అనుభవించి ప్రాణ త్యాగాలకు సిద్ధపడి కాంగ్రెస్ పార్టీ ఆనాడు నిలిచింది. ఈరోజు కూడా రాహుల్ గాంధీ ఎవరికి భయపడకుండా ధైర్యంగా ఎదురిస్తూ ముందుకు పోతున్నాడు. ఎందుకు అంటే సకల జనుల అభివృద్ధే దేశ అభివృద్ధి అన్నట్లు నడుస్తున్నాడు. కానీ బీఆర్ఎస్ బీజేపీ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో మేమిద్దరము మాకు ఇద్దరు అన్నట్టు ఇద్దరు గుజరాత్ వాళ్ళు ఇంకో ఇద్దరు గుజరాత్ వాళ్లకు దేశంలో ఉన్న ప్రతి కాంట్రాక్టులు అప్పచెప్తుంటే బీఆర్ఎస్ లాంటి వాళ్ళు కుటుంబ పాలనే పరమావధిగా కొడుకుకు మంత్రి, అల్లునికి మంత్రి, బిడ్డకు ఎంపీ, ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ సీటు, ఇలాగే ఉన్న ఈ పార్టీని ఇప్పటికీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా కూడా ఏమి లేకుండా, ఏమన్నా అది లేకుండా సపోర్ట్ చేస్తూ ఇంకా చేస్తున్నారే. చాలా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్ల పాలనలో గ్రామాలలో కాంట్రాక్టులు, బెదిరింపులు ఎన్ని రకాలుగా జరిగాయో త్వరలోనే మాట్లాడదాము. అలాంటి బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీకి ఇంకా యువత మేల్కొని అలాంటి పార్టీలను పక్కన పెట్టి దేశ ప్రజల కోసం, దేశ హితవు కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు మేలు కోరి దేశానికి మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ మధ్యలో యువతను తప్పుదోవ పట్టిస్తూ వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్లో వాటిపై దుష్ప్రచారాన్ని కాంగ్రెస్కు చేసి కొంచెం యువత మనసును మరియు డైవర్ట్ చేసే పనిలో పడ్డాయి. కానీ ఈరోజు అరిచేతిలో ఉన్న ఫోన్తో ఫ్యాక్ట్ ఏందో తెలుసుకుంటున్నారు. దేశ యువత ఇప్పుడు రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. కాబోయే ప్రధానిగా రాహుల్ గాంధీని చూస్తున్నారు. బీఆర్ఎస్ నా ఢిల్లీలో లేదు, నా గల్లీలో లేదు, నా వచ్చే ఛాన్స్ కూడా లేదు. దేశ ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రాణాలను సైతం లెక్క పెట్టితే చూస్తుంటే రాష్ట్రము ఏమైపోతుందో, ఏం చేస్తామో అని, ఏం చేయాలి అనే బీఆర్ఎస్ వాళ్ళ ఆలోచనే సరిగా లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పదవుల కోసం పుట్టిన పార్టీ, అందుకనే వారి కుటుంబ పార్టీగానే మెదిలింది. అందుకనే ఈరోజు నేను కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నాను. ఒక యువకునిగా రేపు కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.